డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విలక్షణమైన నాయకుడు రేవంత్ రెడ్డి అని అన్నారు. చిన్న వయసులో రాజకీయాల్లో డైనమిక్ లీడర్గా ఎదిగారని కొనియాడారు. ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కి నిర్బంధాలతో పాలన చేస్తున్న కేసీఆర్ మీద పోరాటం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. చిన్న వయసులోనే డైనమిక్ లీడర్గా రేవంత్ ఉన్నత స్థాయికి చేరుకున్నారని చెప్పారు. జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా రాణించి ఇప్పుడు సీఎంగా ఎదిగారని అన్నారు. రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒకే ఒక్కడు పుస్తక ఆవిష్కరణ చేస్తున్నామని తెలిపారు. ఒకే ఒక్కడు పుస్తకాన్ని రచించిన వేణుగోపాల్ రెడ్డి విజయార్కేకు అభినందనలు చెప్పారు. ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం, చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి జడ్పీటీసీగా, తర్వాత ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా అతి క్లిష్టమైనటువంటి సమయంలో కేసీఆర్ అనే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఒక నియంతల అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి నిర్బంధంతో పాలన సాగిస్తున్న సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా నియమించినటువంటి రేవంత్ రెడ్డి ఆనాడున్నటువంటి క్లిష్టమైన పరిస్థితులను ఛేదించుకొని పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నాయకులందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి ప్రజల్లో ఈ ఆనాడు ఉన్నటువంటి ఫ్యాసిస్ట్ ప్రభుత్వం మీద అన్ని విషయాలు తెలియజేసి డిసెంబర్ 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడానికి ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇలా చాలా సంతోషం. వారి రాజకీయ విశేషాలతో వేణుగోపాల్ రెడ్డి గారు మిత్రులు బుక్ తీసుకురావడం జరిగింది. చాలా అంశాలు దీంట్లో ఇంకా చదవాల్సి ఉంది. రేపు రేవంత్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవం. వారికి పీసీసీ యావత్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంది. ఆయురారోగ్యాలతో భగవంతుడు వారికి అన్ని ఇచ్చి ఈ రాష్ట్రాన్ని మంచి పరిపాలన అందించడానికి కావాల్సిన శక్తియుక్తులను కూడా భగవంతుడు వారికి ప్రసాదించాలని కోరుకుంటూ, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇంత చిన్న వయసులో రాజకీయాల్లో ఒక డైనమిక్ లీడర్గా ఎదిగి కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించి సీనియర్ కాంగ్రెస్ నాయకులందరితో కలిసి కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడానికి ప్రముఖ పాత్ర వహించినటువంటి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ బుక్ తీసుకొచ్చిన వేణుగోపాల్ రెడ్డి, విజయార్ గారు కూడా అభినందనలు.